సర్దుబాటు పేరుతో విద్యుత్ వినియోగదారులకు షాక్ ఇవ్వనున్నారు సీఎం చంద్రబాబు. ఏకంగా 8,113.60 కోట్ల రూపాయల భారం మోపనున్నారు. గృహ వినియోగదారులు, వ్యవసాయ విద్యుత్ సర్వీసులతో పాటు పరిశ్రమలు, వాణిజ్య దుకాణాలపైన ఛార్జీల భారం పడనుంది. ఏపీఆర్సీ అనుమతిస్తే ఛార్జీలు వసూలు చేసేందుకు డిస్కంలు సిద్ధంగా ఉన్నాయి. ఇంధన, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు ఛార్జీలు 8,113.60 కోట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదించినట్లు విద్యుత్ పంపిణీ సంస్థలు వెల్లడించాయి. ఏపీఆర్సీ అనుమతితో గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి 2,194 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సర్వీసుల నుంచి 1,901 కోట్లు, పారిశ్రామిక సర్వీసుల నుంచి 2,748 కోట్లు, వాణిజ్య సర్వీసుల నుంచి 669 కోట్లు, ఇన్స్టిట్యూషన్స్ నుంచి 547 కోట్ల చొప్పున విద్యుత్ బిల్లులు అదనంగా వసూలు చేయనున్నట్లు డిస్కంలు వెల్లడించాయి. ప్రతి నెల ఒక్కో బిల్లుపై యూనిట్కు ₹27 చొప్పున వసూలు చేస్తామని తెలిపాయి. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ వినియోగదారులపై యూనిట్కు ₹65 వసూలు చేస్తున్నామని, వీటిని వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. వీటికి తాజా FPPCA ఛార్జీలు అదనమని పేర్కొన్నాయి. ఈ ఛార్జీల వసూలుకు ఏపీఆర్సీ అనుమతి ఇవ్వాల్సి ఉందని, ఇవ్వకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇందులో 75% భరించాల్సి ఉంటుందని డిస్కంలు స్పష్టం చేశాయి. గత ప్రభుత్వంలో సికే నుంచి 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు మినహా ఎలాంటి దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోలేదని డిస్కంలు తెలిపాయి. దీంతో స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లకు 2022-23లో 6,525 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నాయి. అయితే గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన PPAలను సమీక్షించేందుకు 2019 జూలైలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నత స్థాయి చర్చల కమిటీని నియమించిందని, అయితే ఒప్పందం ప్రకారం చెల్లింపులు జరపాలని 2022 మార్చిలో హైకోర్టు సూచించిందని డిస్కంలు గుర్తు చేశాయి. దీనివల్ల సౌర, పవన విద్యుత్ సరఫరాదారులకు యూనిట్కి ₹2.44 చొప్పున బకాయిలు చెల్లించేందుకు 9,000 కోట్ల రూపాయల రుణం తీసుకోవాల్సి వచ్చిందని డిస్కంలు వెల్లడించాయి. దీన్ని బట్టి చంద్రబాబు పాపాలు విద్యుత్ సంస్థలను, రాష్ట్ర ప్రజలను వెంటాడుతున్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలని విద్యుత్ రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.